హలో ఫుడ్ లవర్స్, ఈ హాట్ సమ్మర్లో కూల్గా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుందా? అయితే న్యాచురల్ హోమ్ మేడ్ మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ ఒక్కసారి తప్పకుండా ట్రై చేయాల్సిందే. 5 మినిట్స్లో మీ ఫ్యామిలీ మొత్తానికి సూపర్ ట్రీట్ అయిపోతుంది. ఒక్కసారి చూస్తే వెంటనే ట్రై చేయాలనిపిస్తుంది. బయట దొరికే ఐస్ క్రీమ్స్లో ఫ్రూట్ అండ్ మిల్క్ కన్నా పామ్ ఆయిల్ షుగరే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. కిడ్స్ అయినా పెద్దవాళ్ళైనా షుగర్ పేషెంట్స్ అయినా సరే హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగే రెసిపీ ఇది. బాగా పండిన కర్బూజాని పైన కొంచెం కట్ చేసి పక్కన పెట్టండి. తర్వాత కర్బూజాలోని సీడ్స్ ని సపరేట్ గా తీసి స్పూన్ తో మస్క్ మిలన్ ని సైడ్ లో ఉన్న పల్పుని తీసి ఒక సపరేట్ బౌల్లో వేసుకోవాలి. పల్పు మొత్తం కర్బూజా డ్యామేజ్ అవ్వకుండా తీసుకోవాలి, ఎందుకంటే ఈ కర్బూజానే మనం న్యాచురల్ ఐస్ క్రీమ్ మౌల్డ్ లాగా యూస్ చేసుకోబోతున్నాం. సపరేట్ చేసుకున్న పల్పుని ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం మిల్క్ క్రీమ్ 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. నేను జస్ట్ 1 టేబుల్ స్పూన్ మిల్క్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఫ్రూట్ ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి అని. కావాలి అంటే ఫ్రెష్ క్రీమ్ కానీ వేపరైజ్డ్ మిల్క్ కానీ యాడ్ చేస్తే క్రీమీ ఐస్ క్రీమ్ లాగా వస్తుంది. కావాలి అంటే అది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చేసి చూపిస్తాను. తర్వాత మస్క్ మిలన్ కింద సపోర్ట్కి ఒక బౌల్ పెట్టుకొని జ్యూస్ అందులో పోసేసి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న మస్క్ మిలన్ పిన్ని క్యాప్ లాగా పెట్టుకొని ఒక 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకోవాలి. 8 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ని తీసి షార్ప్ నైఫ్తో నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని కూల్గా ఎంజాయ్ చేసేయడమే. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ అకౌంట్ని ఫాలో చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.